వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సిస్టర్, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, శివనారాయణ, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, కృష్ణ, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షురాలు, స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి శ్రీ సోనియా గాంధీ గారి యొక్క 78వ పుట్టినరోజు. ఈ 78వ పుట్టినరోజు సందర్భంగా మా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆవిడ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మన భారతదేశానికి, భారతదేశ ప్రజలకి, అలా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసి వారి యొక్క అభ్యున్నతికి ఇంతకుముందు ఎలా పాటుపడుతున్నారో అలా పాటుపడాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. సోనియా గాంధీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఎక్కువ కాలం అధ్యక్షురాలుగా చేసిన వాళ్ళలో ప్రథములు. ఆవిడ నాయకత్వంలోనే 2004లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమి గెలవటం, అయినా ప్రధానమంత్రి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేయటం, ఆవిడ సారథ్యంలో భారతదేశం మొత్తానికి కూడా మెయిన్గా కొన్ని ముఖ్యమైనటువంటి ఉపయోగాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటాం, NREGS, అదొకటి. రెండవది సమాచార హక్కు, విద్యా హక్కు. ఇప్పుడు ఎవరైనా ఏం జరిగినా కానీ ప్రభుత్వంలో సమాచారం అడిగితే ప్రతి మండలంలోనూ ఒక ఆఫీసర్ ఉంటాడు, జిల్లా ఆఫీసర్ ఉంటాడు, అలాగే రాష్ట్రంలో ఆఫీసర్లు ఉంటారు, దేశంలో ఆఫీసర్, సమాచార కమిషనర్ మీరు వినే ఉంటారు. వాళ్ళు ఏమి జరిగింది ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకుంటే తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ సమాచార హక్కును తీసుకొచ్చింది కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారి సారథ్యంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో. శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ముఖ్య అతిథిగా డాక్టర్ చందు సాంబశివుడు గారు ఇచ్చేశారు. వారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి సోనియా గాంధీ గారు 2004లో పదవిని మన చీఫ్ మినిస్టర్గా చేయొచ్చు, ప్రైమ్ మినిస్టర్గా చేయొచ్చు, కానీ ఆమె తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారికి సీట్ ఇచ్చి ఆయన నుంచోబెట్టి నడిపించింది. ఆమెకి పదవి మీద వ్యామోహమే, కానీ అట్లాంటి నాయకురాలు మళ్ళీ రాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి తీసుకురావాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది. పెద్దలు గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ గారి గురించి చెప్పాలంటే ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ చాలా అంటే చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్న టైంలో ఆవిడ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయం అంటే ఇలా కూడా చేస్తారా మహిళ అనే విధంగా కూడా ఆమె మంచి పరిపాలన అందించారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలో 26వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్
హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వార్డులోకి రావటం జరిగింది. శానిటేషన్ లేదు. ఈ వార్డుకి వచ్చేసి అంతా బాగానే ఉంది, కాకపోతే అక్కడక్కడ కొంచెం సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య. కానీ ఇక్కడ కల్వర్టు కింద సిల్ట్ అనేది తీపిస్తూ జరుగుతుంది. అలానే ఇక్కడికి వచ్చేసి వంతెన మీద ఎంక్రోచ్మెంట్ ఉన్నది కాబట్టి ప్రజలు చెప్పడం జరిగింది. ఆ ఎంక్రోచ్మెంట్ తీసేస్తే అది వంతెన అనేది పెంచడానికి కూడా బాగుండేదని ఈ ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి అతి త్వరలోనే ఆ వంతెన కూడా వేపిస్తానని చెప్పడం జరుగుతుంది. అలానే ప్రజలందరూ కూడా ఇలానే శానిటేషన్ మీద మాకు సహకరించాలని, అలానే ఈ డ్రైన్స్ మీద బండలు వేయకుండా ఉండాలని కోరుతున్నాను. అలానే వేసినా కూడా మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. అలానే ఎక్కడైనా సరే ఎంక్రోచ్మెంట్ అనేది మేము సహించేది లేదు. మేము వెంటనే మీకు నష్టం లేకుండా మేము ముందుగానే చెప్తున్నాం, ఎంక్రోచ్మెంట్ అనేది మేము సహించమని. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఎంక్రోచ్మెంట్కి తావు లేకుండా చేయాలని కోరుతున్నాను. బుర్రెపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ నిర్వహించారు. కీర్తిశేషులు గౌరవనేని సూర్యనారాయణ 4వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు, సంధ్య, ప్రదీప్ కుమార్, పద్మలత, ఝాన్సీల సహకారంతో ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, సెక్రటరీ యార్లగడ్డ కోటేశ్వరరావు మరియు వెనిగళ్ల నారాయణ, శివప్రసాద్, టీడీపీ నాయకులు అత్తిశెట్టి వెంకటేశ్వరరావు, కన్నెగంటి మధు, పఠాన్, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు గౌరవనేని సూర్యనారాయణ గారి 4వ వర్ధంతి సందర్భంగా కుమారులు వెంకటేశ్వరరావు గారు, భార్య సంధ్య గారు, ప్రదీప్ కుమారు, పద్మలత, కుమార్తె ఝాన్సీ, మనమళ్ళు, మనవరాలు ఈరోజు ఆశ్రమవాసులకు నూతన వస్త్రములు, భోజనంలో ఏర్పాటు చేసి దుప్పట్లు భోజనంలో ఏర్పాటు చేసినారు. సూర్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. ఇట్లు ఆశ్రమం ట్రస్టీలు, ఆశ్రమవాసులు. తెనాలి గాంధీ ఆశ్రమంలో గౌరవనేని సూర్యనారాయణ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఆశ్రమవాసులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ గాంధీ ఆశ్రమంలో పేదలకి అన్నదానం జరగటం చాలా ముదాహం. మరి ఈ కార్యక్రమాన్ని పూనుకొని చేసిన వెనిగళ్ల నారాయణ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే గౌరవనేని సూర్యనారాయణ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేయడంలో వజ్రాల రామలింగాచారి గారు, మరి కోటేశ్వరరావు గారు వీరు కూడా పాల్గొని దుప్పట్లు, పళ్ళు పంపిణీ చేయటం చాలా ముదాహం కార్యక్రమం జరపడానికి. ఇప్పుడు ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన పాటలను ప్రజలు నిత్యం వింటూ పాడుకుంటూ మానసిక ఉల్లాసం పొందుతున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. పద్మశ్రీ ఘంటసాల జయంతి సందర్భంగా ఆయన అభిమాన సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన ఘంటసాల స్వరాభిషేకంలో వారు మాట్లాడారు. కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు పన్నపల్లి గోపాలకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. పిల్లల వైద్యుడు కె పురుషోత్తమరావు, వారాహి బజాజ్ అధినేత తటవర్తి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి ఘంటసాల చిత్రపటానికి పుష్పాలంకరణ చేశారు. ఈ సందర్భంగా సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్, బుల్లెట్ బండి మ్యూజిక్ ఫేమ్
ఎస్కే బాజీని సత్కరించి జ్ఞాపిక బహుకరించారు. విశిష్ట అతిథులు మండవ శ్రీనివాసరావు, బి శివరామకృష్ణ గుప్తా, పి రామచంద్రరావును సత్కరించి జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సైదా ఆర్కెస్ట్రా బృందం వారిచే ఘంటసాల స్వరాభిషేకం వీణుల విందుగా సాగింది. సంఘ కోశాధికారి పొన్నూరు పెదబసవయ్య, జి నాగసుధాకర్, శ్రీశైల భక్త సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పండగా ఆంటీ జరుగు ప్రసాద్ గారు 3 నెలల నుంచి రెస్ట్ లేదు. ఇంత గొప్ప వ్యక్తి ఈ కార్యక్రమానికి రావడం కూడా మనందరి అదృష్టం. వస్తున్నారని తెలిసి అలాగే పద్మశ్రీ ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా తెనాలి పద్మశ్రీ ఘంటసాల అభిమాన సంఘం వారు గత సంవత్సరాల్లో నిర్వహించిన అనేక కార్యక్రమాలలాగానే ఈ సంవత్సరం కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంగీత కార్యక్రమాన్ని ఘంటసాల వారి పాటలతో వారికి స్వరాభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. ఘంటసాల అంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గాయకులు. ఘంటసాలలాగా పాడాలని ప్రయత్నించే వాళ్ళే కానీ ఘంటసాలలా పాడేవాళ్ళు ఉన్నారు కానీ ఘంటసాలే పాడినట్టుగా మళ్ళీ ఆయనే రావాల్సిందే. అటువంటి మహాగాయకుడు ఆయన వ్యక్తిత్వం గొప్పది. గాయక ప్రపంచమే కాకుండా గాయక చరిత్రే కాకుండా ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వతంత్ర సంగ్రామంలో ఆయన పాల్గొన్న చరిత్ర, ఆయన చేసినటువంటి వివిధ సంగీతపరంగా ఆయన చేసిన వివిధ ప్రయోగాలు, పద్యానికి ఆయన చేసినటువంటి పట్టాభిషేకం, అలాగే పుష్పవిలాపం లాంటి మహాకవులు రచించినటువంటి గీతాలకు ఆయన చేసినటువంటి గొప్ప సేవ, అలాగే అంత్యకాలంలో ఆయన మన భారతదేశానికి, సాంప్రదాయానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకి అందజేసిన భగవద్గీత ఇది ఎల్లప్పుడూ కూడా మనం మర్చిపోలేం. పద్మశ్రీ ఘంటసాల అభిమాన సంఘం వాళ్ళం ఈ స్వరాభిషేకాన్ని ఏర్పాటు చేశాం. పద్మశ్రీ ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రేక్షకులకి, సహకరించినటువంటి మీడియా వాళ్ళకి అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా భగవంతుడి అనుగ్రహంతో కొనసాగిస్తామని ఆలోచనతో ఉన్నాము. ధన్యవాదాలు. నాకు ఈ ఘంటసాల అభిమాన సంఘంతో చాలా అవినాభావ సంబంధం. ఎందుకంటే ఇది తొలినాళ్ళల్లో నేను చూశాను, నేను చాలా దగ్గరగా ఉండి చూశాను. కొన్ని కార్యక్రమాలకి కార్యకర్తగా కూడా నేను పనిచేశాను. సరిగమ సాంబశివరావు గారు ఘంటసాల అభిమాన సంఘం గురించి మాట్లాడుకునేటప్పుడు సరిగమ సాంబశివరావు గారి ప్రస్తావన లేకపోతే ఆ ప్రస్తావన పూర్తి కాదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలామందికి ఘంటసాల గారి గురించి, ఘంటసాల గారు అంటే ఒకప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి పాడేవారంట అని మాత్రమే తెలుసండి. ఒక్కడి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడున్న జనరేషన్కి ముందు తరాల వాళ్ళు చెప్పాలండి, సింగర్స్ చెప్పాలి వాళ్ళకి, ఘంటసాల గారి పాటలు వినిపించాలి, ఘంటసాల గారి పాటలు వినిపించాలి, ఆయన గురించి చెప్పాలి. ఎందుకంటే ఘంటసాల గారు అంటే మన నాగరికత,
ఘంటసాల గారంటే మన సంస్కృతి, ఘంటసాల గారంటే మన జీవనాడి. ఘంటసాల గారిని పక్కన పెట్టి మనం తెలుగు సినిమా పాట గురించి మాట్లాడుకునే ప్రసక్తి లేదు. భారతదేశంలో ఉన్నటువంటి గాయకులందరూ ఏదో ఒక సందర్భంలో అసూయ చెందడానికి కారకులైన వాళ్ళు మాత్రం ఇద్దరు ఉన్నారు. ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇద్దరు కూడా తెలుగువారు కావడం అనేది మనం గుండెల మీద చేసుకొని గర్వంగా వాళ్ళిద్దరూ మా వాళ్ళు అని చెప్పుకునే గర్వంగా చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. తెలుగు సినిమా సంగీత రంగంలో బాజీ కంటూ ఒక అధ్యాయం ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను, కోరుకుంటున్నాను. శ్రీశైల భక్త సేవా సమితి కమిటీ తరఫున ఫస్ట్ నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో. ఫస్ట్ నా ఆల్బమ్ ఇక్కడ సార్ ద్వారానే స్టార్ట్ అయింది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా ఆల్బమ్స్ ఇక్కడ చేయడం జరిగింది. అలానే మా డాక్టర్ గారు పురుషోత్తం గారి ఆల్బమ్ చాలా చేశాను నేను. మళ్ళీ వెంకట్ సారు, తర్వాత ఇంకా చాలామంది ఇక్కడ నాకు చాలా ప్రాజెక్టులు చేస్తున్నా నేను. సో వీళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వబట్టి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి నేను చాలా ప్రాజెక్టులు చేసి పేరు తెచ్చుకొని నాకు హైదరాబాద్ నుంచి మంచి మంచి మూవీ ప్రాజెక్ట్స్ ఆఫర్ రావడం, నేను అక్కడికి వెళ్ళి పెద్ద సెలబ్రిటీస్ అందరితో వర్క్ చేయడం నాకు చాలా అంటే చాలా సపోర్ట్ అని అనిపించింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా. అంటే మరి ముఖ్యంగా నాకు లైఫ్ ఇచ్చిన మా గురువు గారు పెద్ద బాజీ గారు, ఆయన ఇప్పుడు లేరు. సో నేను ఆయనకి చాలా అంటే చాలా రుణపడి ఉన్నా నేను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జయంతి వేడుకలు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి 7, తహసీల్దార్ కార్యాలయానికి 6 అర్జీలు. నిజమైన ప్రజా సేవకులు ప్రభుత్వ ఉద్యోగులు. వల్లూరి సుబ్రహ్మణ్యం ఆత్మీయ అభినందన సభలో సుప్రసిద్ధ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.